ఈ మధ్య కాలంలో గనుక గమనించినట్లయితే సినీ ప్రముఖుల ఆరోగ్యాలకి సంబంధించిన విషయాలు వింటున్న ప్రతి ఒక్కరిని, అభిమానులని, ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ కూడా పూర్తి కంగారు పెట్టేస్తున్న సంఘటనలు అని చెప్పాలి. అలా వరుసగా సినిమా రంగంలోకి చెందిన సినీ ప్రముఖులు అకస్మాత్తుగా అనారోగ్య పాలవడం, మరోపక్క సర్జరీలంటూ హాస్పిటల్ పాలు అవుతూ ఉంటే, ఇంకొకళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ అకస్మాత్తుగా కన్ను మూశారు అంటూ వచ్చిన సంఘటనలు తెలుగు చలనచిత్ర సీమ రంగాన్ని మాత్రమే కాదు, భారతదేశ చలనచిత్ర సీమ రంగాన్ని కూడా పూర్తి ఆందోళనకి గురి చేశాయి. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన. తన 13 ఏళ్ల వయసులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టి దాదాపు 400కు పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో హీరోయిన్గా, సపోర్టింగ్ యాక్ట్రెస్గా, బామ్మగా, నాయనమ్మగా, అమ్మమ్మగా తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ మహా గొప్ప నటీమణిగా గుర్తుండిపోయిన ప్రముఖ సీనియర్ మోస్ట్ నటీమణి షావుకారు జానకి గారు. షావుకార్ జానకి గారు ఈ గొప్ప నటీమణి గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా తక్కువే. మన తెలుగు చలనచిత్ర సీమ రంగానికి 1950లో షావుకారు అన్న సినిమాతో పరిచయం అయితే, ఆ తర్వాత దశాబ్దాలకు పైగా ఎన్నో మంచి సినిమాల్లో హీరోయిన్గా, లీడ్ యాక్ట్రెస్గా, సపోర్టింగ్ యాక్ట్రెస్గా, చివరికి అమ్మమ్మగా, బామ్మగా, నాయనమ్మగా 2023వ సంవత్సరం వరకు మనం అలరిస్తూనే వచ్చింది. అలాంటి షావుకారు జానకి గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు ఆయా సందర్భాల్లో ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా వెలుగులోకి వచ్చి ఆసక్తికరంగా మారినవైన. మరోపక్క చూసుకున్నట్లయితే షావుకారు జానకి గారు ఒక గొప్ప హీరోయిన్గా ఇండస్ట్రీని ఏలుతున్న నేపథ్యంలోనే ఆవిడ చెల్లెలు, ప్రముఖ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ కృష్ణకుమారి గారు కూడా చిత్రసీమ రంగాన్ని ఒక ఊపు ఊపేసిన వారే. మరి అలాంటి షావుకారు జానకి గారి వయసు 94 ఏళ్లు. ఈ మధ్య కాలంలోనే వయసు రీత్యా ఏర్పడ్డ కొన్ని అనారోగ్య సమస్యలతో ఈవిడ అకస్మాత్తుగా హాస్పిటల్ పాలు అయింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంగారు పెట్టేస్తోంది. షావుకారు జానకి గారు గత 2 రోజుల క్రితమే ఆవిడ కుటుంబ సభ్యులు చెన్నైలోని ఒక ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్కి తరలించడం జరిగిందట. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం, శ్వాసకోశకి సంబంధించిన వ్యాధితో ఆవిడ బాధపడుతూ ఉండడంతో వెంటనే ఆవిడ కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్కి తరలించినట్లుగా, ప్రస్తుతానికి ఆవిడని ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ హెల్త్ బులెటిన్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంగారు పెట్టేసింది. ప్రస్తుతానికి ఆమె ఐసీయూలోనే ఉందని, ట్రీట్మెంట్ జరుగుతోందని, ఆవిడ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఇప్పుడప్పుడే ఏమీ బయట పెట్టలేము అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని కంగారు పెట్టేసింది. విషయం తెలిసిన వెంటనే సన్నిహితులు, ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు, మరోపక్క లక్షలాది మంది అభిమానులు ఆవిడ పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెడుతున్న వాళ్లే. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖుల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు అభిమానులని, ఫాలోవర్స్ని, ఇండస్ట్రీలోని వాళ్ళని కంగారు పెట్టేస్తున్న నేపథ్యంలోనే ప్రముఖ సీనియర్ మోస్ట్ నటీమణిగా తెలుగు, తమిళ, మలయాళ సినిమా ఇండస్ట్రీలని ఒక ఊపు ఊపేసిన ఒకప్పటి గొప్ప హీరోయిన్ షావుకారు జానకి గారి ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉంది, హాస్పిటల్ పాలు అయింది అంటూ వచ్చిన వార్తే ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరి షావుకారు జానకి గారు పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.